Residential University BTech Spot Admissions and Seminar May 4th Sunday. Hotel Shelton Rajahmundry beside Ramakrishna Theatre, Ayyappa Nagar. మీ అందరికీ తెలుసు ఐపీఎల్ నడుస్తూ ఉంది. సో ఐపీఎల్ మీద రకరకాల బెట్టింగ్ కూడా చాలామంది వేస్తుంటారు. సో ఇంతకుముందు ఈ బెట్టింగ్ అంతా క్యాష్తో వేసేవారు, ఏదో చాలా ఫోన్స్ పెట్టుకొని ఒక చోట గ్యాదర్ అయ్యి అక్కడ బెట్టింగ్ చేసేవారు. ఇప్పుడు ఈ అంతా ఆన్లైన్ అయిపోయింది. రకరకాల యాప్స్ మార్కెట్లోకి వచ్చాయి. అది డౌన్లోడ్ చేసి ఎవరైనా ఎక్కడైనా బెట్టింగ్ చేయొచ్చు. సో అదే క్రమంలో మనం కూడా మన జిల్లాలో ఆన్లైన్ బెట్టింగ్ మీద నిఘా పెట్టడం జరిగింది. సో నిన్న మనకి వచ్చిన రిలయబుల్ ఇన్ఫర్మేషన్ మీద బొబ్బిలి ఎస్ఐ గారు ఒక చోట వెళ్ళి రేడ్ చేయడం జరిగింది. అక్కడ ముగ్గురు ఈ క్రికెట్ బ్యాటింగ్ చేస్తూ పట్టుబడ్డారు. సో ఫర్దర్ వాళ్ళను అక్కడ కస్టడీలోకి తీసుకొని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే, ఫర్దర్ ఇంటరోగేషన్ చేస్తే మనకి ఒక పెద్ద నెట్వర్క్, ఆన్లైన్ బెట్టింగ్ సంబంధించి ఒక పెద్ద నెట్వర్క్ మనకి పట్టుబడింది. సో ఇది ఒక ముసిరిపల్లి దివాకర్ అనే అతను పార్వతీపురం మన్యంలో ఉంటాడు. ఆ దివాకర్ అనే అతను ఏడాదిన్నర క్రితం ఒక ఈ రాధే ఎక్స్చేంజ్ ఐపీఎల్ బెట్టింగ్ యాప్ సంబంధించి ఒక అడ్మిన్ అకౌంట్ అతను తీసుకున్నాడు. ఫస్ట్ అతను కూడా బెట్టింగ్ చేసేవాడు. చేస్తూ ఈ అడ్మిన్ అకౌంట్ ఒకటి ఏడాదిన్నర క్రితం తీసుకున్నాడు. దాని తర్వాత అతను మన విజయనగరం జిల్లా, అదేవిధంగా పార్వతీపురం జిల్లాలో ఏరియాలు డివైడ్ చేసి కొంతమంది ఏజెంట్స్ను అతని కింద పని చేసే వాళ్ళను రిక్రూట్ చేసి వాళ్ళను ఏరియాలు డివైడ్ చేసి వాళ్ళను పెట్టడం జరిగింది. సో ఈ దివాకర్ అనే అతను పార్వతీపురం మన్యము, విజయనగరము, అదేవిధంగా వైజాగ్లో కూడా ఈ రాధే ఎక్స్చేంజ్ యాప్ సంబంధించి అంతా బెట్టింగ్ సంబంధించి హెడ్. సో ఇతను బెంగళూరు వెళ్ళి బెంగళూరులో ఒక నిరంజన్ రెడ్డి అనే అతని దగ్గర నుంచి ఈ అడ్మిన్ ఐడి తీసుకున్నాడు. ఈ రాధే ఎక్స్చేంజ్ యాప్ అనే నిరంజన్ రెడ్డి అతనికి ఇవ్వడం జరిగింది. అతను ఇక్కడికి వచ్చి వీళ్ళనంతా నెట్వర్క్, 2 జిల్లాల్లో ఒక నెట్వర్క్ ఏర్పాటు చేసి వాళ్ళతో చాలామందితో వాళ్ళ ద్వారా బెట్టింగ్ చేపిస్తుంటారు. మనం ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ పరంగా ఆల్మోస్ట్ 200 మంది, దగ్గర 200 మంది వాళ్ళ దగ్గర బెట్టింగ్ చేస్తున్నారు. సో దానికి సంబంధించి అంబటి రామ్మోహన్ బలిజాపేట ఏరియా చూసేవాడు, మహంతి గణేష్ బొబ్బిలి ఏరియా చూసేవాడు, సామిరెడ్డి వాసు బొబ్బిలి ఏరియా చూసేవాడు, మోహన్ రావు అనే అతను రాంభద్రాపురం, తమ్మినాయుడు రాంభద్రాపురం, పైడిరాజు సాలూరు, తాటి శంకర్రావు గజపతి నగరం. వీళ్ళంతా వాడి కింద పనిచేస్తున్న ఏజెంట్స్. ఒక బెట్టింగ్కి వాళ్ళకి ఏజెంట్స్కి 3% కమిషన్ వస్తుంది. దివాకర్ అనే అతనికి 5% కమిషన్ వస్తుంది. అదేవిధంగా ఎవరైనా ఈ బెట్టింగ్ చేసి ఓడిపోతే ఆ డబ్బు 50% దివాకర్కి, 50% ఎవరైతే ఈ ఏజెంట్గా పనిచేశాడో వాళ్ళకి వెళ్ళేది. సో వాళ్ళు ఏడాదిన్నర నుంచి అంతా పని చేస్తున్నారు. వాళ్ళు లాస్ట్ సీజన్ కూడా లక్షల్లో సంపాదించారు. సో వాళ్ళ అంతా సెర్చ్ చేస్తే మొత్తం 14 lakhs క్యాష్, ఒక బండి, ఒక ల్యాప్టాప్ అండ్ 13 మొబైల్ ఫోన్స్ వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.